వెల్కమ్ బ్యాక్ టు తస్మియాస్ వరల్డ్. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకునే ఈ బొరుగుల లడ్డూను పిల్లలైనా సరే ఇష్టంగా తినేస్తారు. అంతేకాదండి, మనం ఇక్కడ ఈ లడ్డూలో తయారు చేయడానికి బెల్లాన్ని వాడుతున్నాం కదా, బెల్లం ముద్దను. సో వాటిలో కూడా మనకు వైటమిన్ బి అండ్ వైటమిన్ సిలు కూడా ఉంటాయి. ఇవి హెల్త్కు అలాగే మెటబాలిజంకు కూడా చాలా హెల్ప్ చేస్తాయి. అలాగే వీటిని చిన్న చిన్న సైజులలో లడ్డూగా చేసుకొని పెడితే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. ఎప్పటికప్పుడు కంటికి కొత్తగా కనబడితేనే కదండి పిల్లలు ఏదైనా తినడానికి ఇంట్రెస్ట్గా చూపిస్తారు. ఈ లడ్డూలను తయారు చేసుకోవడానికి మొదటగా మనం ఒక 250 గ్రామ్స్ బొరుగులను ప్యాన్పై ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. దాని వలన బొరుగుల ముద్ద అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. అదేవిధంగా 250 గ్రామ్స్కి ఇక్కడ నేను 100 గ్రామ్స్ బెల్లంనైతే తీసుకుంటున్నానండి. తరువాత వీటిని బాగా మిక్స్ చేసుకొని చేతులకు కొంచెం నెయ్యిని రాసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటే చాలండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బొరుగుల లడ్డు అనేది తయారైపోతుంది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. మా ఊరిలో వీటిని బొరుగుల లడ్డు అని పిలుస్తారు. మరి మీరున్న ప్లేస్లో వీటిని ఏమని పిలుస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.